కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన మండి వైఖరి తర్వాత రేపు కార్మికుల ఐక్యత జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ we want justice 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 మా సమస్యలు పరిష్కరించే కార్మికుల ఐక్యత ఆర్టీసీ జేఏసీ జిందాబాద్ 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 కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలి కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలి కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి మేనిఫెస్టోలో హామీలను వెంటనే అమలు చేయాలి మేనిఫెస్టోలోని హామీలను వెంటనే అమలు చేయాలి ఆర్టీసీ మేనిఫెస్టో హామీలను వెంటనే అమలు చేయాలి ఆర్టీసీకి ఇచ్చిన మేనిఫెస్టో హామీలను వెంటనే అమలు చేయాలి आवाज दो आवाज दो आवाज दो आवाज दो आवाज दो కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత న్యాయమైన సమస్యలను వెంటనే న్యాయమైన సమస్యలను వెంటనే అపాయింటెడ్ డేట్ వెంటనే అపాయింటెడ్ డేట్ వెంటనే ప్రక్రియ పూర్తి చేసి అపాయింటెడ్ వెంటనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే యూనియన్ ఎలక్షన్స్ వెంటనే యూనియన్ ఎలక్షన్స్ వెంటనే యూనియన్ ఎలక్షన్స్ వెంటనే యూనియన్ ఎలక్షన్స్ వెంటనే రెండు వేతన సవరణ వెంటనే వేతన సవరణ వెంటనే పాత బకాయిలను వెంటనే పాత బకాయిలను వెంటనే 2017 బకాయిలను వెంటనే 2017 బకాయిలను వెంటనే ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి పోరాడితే పోయేదేం లేదు పోరాడితే పోయేదేం లేదు జేఏసీ 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 लेके रहेंगे बस का पहिया नहीं चलेगा हमारा मांगे नहीं दिए तो चलेगा नहीं चलेगा नहीं चलेगा बस का पहिया नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बस का पहिया नहीं चलेगा భారతదేశం ప్రజాస్వామ్యం అలాంటి తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ
కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఆర్టీసీ సమ్మె తెలంగాణకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు అంటే కార్మికులు చేపట్టిన సమ్మె మరి వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటో తెలుసుకుందాం. జై హో భారత్. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రయాణికులకు అంటే ప్రతి ఒక్కరికి గమ్యాన్ని మార్గాన్ని చేర్చే దిశలో భాగంగా మరి డ్రైవర్లు అలాంటి డ్రైవర్లు కావచ్చు మరి బస్సు సిబ్బంది ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఎర్రటి ఎండలో ఎందుకు సమ్మె చేపట్టినట్టు అసలు వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటో తెలుసుకుందాం. అసలు మీ ఫస్ట్ పేరు చెప్పండి. జేఏసీ చైర్మన్ సిరిసిల్ల డిపో బానయ్య. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మా ఆర్టీసీ సమస్యలను తన మేనిఫెస్టోలో పెట్టుకొని మీ న్యాయమైన డిమాండ్లను న్యాయమైన డిమాండ్లను మేము పరిష్కరిస్తాము, మీ హామీలు ఏవైతే మేము నెరవేరుస్తామని చెప్పేసి మేము వచ్చిన తర్వాతనే ప్రభుత్వంలో విలీనం చేసి మీకు వచ్చే బకాయిలను చెల్లించి మిమ్మల్ని మా హక్కున చేర్చుకుందామనే హామీలు ఇచ్చారు. అట్టి హామీలను ఇప్పుడు 2.5 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ఇప్పటికి ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం, దాంతో మేము ప్రభుత్వానికి ఎన్నోసార్లు మెమోరాండం ఇచ్చి మేము సమ్మెకు మెమోరాండం ఇచ్చి వాళ్ళ అనుమతి కోరడం జరిగింది. ఆ విధంగా వీళ్ళు మన ప్రభుత్వం రాష్ట్ర జేఏసీ మేరకు సమస్యలను పరిష్కరించుదామని సమ్మె పిలుపులో భాగంగా 41 రోజు టైం ఇచ్చి ప్రభుత్వానికి అయినప్పటికీ కూడా మమ్మల్ని పరిగణలోకి తీసుకోకుండా లేబర్ కమిషనర్తో 2 దఫాలుగా మీటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రభుత్వ అండతో మేనేజ్మెంటు గైర్హాజరైంది. ఇట్టి నిర్లక్ష్యానికి మేము వాళ్ళ వైఖరికి నిరసనగా ఈరోజు మేము నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది. సమ్మెకు ముందుకు పోవడానికి కారణం ప్రభుత్వము మరియు మేనేజ్మెంటే కారణం. ఎందుకంటే వారు ఇచ్చిన హామీలను వాళ్ళు తుంగలో దొక్కారు, వాళ్ళు అమలు చేయట్లో ఫెయిల్ అయిపోయారు. కాబట్టి అట్టి హామీలను వెంటనే అమలు చేయాలని మేము ఈ సమ్మెలోకి వచ్చినాం. ఇప్పుడైనా మరో దఫ మా రాష్ట్ర జేఏసీని చర్చలకు పిలిచి ఈ న్యాయమైన డిమాండ్లకు పరిష్కరించి మాకు న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్టీసీని 2 విభాగాలుగా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడం జరిగింది. అవే డిమాండ్లు తెలంగాణ ప్రభుత్వంలో అవే డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లనే కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుద్దామని తన మేనిఫెస్టోలో పెట్టుకున్నది. కాబట్టి తన మేనిఫెస్టోను అమలు చేయాలనే మేము ఈ ప్రత్యేకమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సత్వరమే హామీ ఇచ్చి హామీలను నెరవేర్చాలని హామీ ఇచ్చినట్టయితే మా జేఏసీని పిలిచి చర్చలు జరిపినట్టయితే అట్టి చర్చలు సఫలీకృతం అయితే మేము ఇది సమ్మెను విరమిస్తాం. లేదు అని అంటే ఇట్లనే కొనసాగించి మరింత ఉధృతం చేద్దామనేది మేము తెలియజేస్తున్నాం మీడియా పరంగా. థ్యాంక్ యూ అండి. అయితే మరి ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అసలు మరి ఇది వానాకాలం కాదు, చలికాలం కాదు, ఎర్రటి ఎండలో మరి ఇలా ఏరో చూసుకున్నట్టయితే రోడ్ల మీద ప్రజలు పడిపోయే పరిస్థితిలో ఉంది. మరి ఇక్కడ ఇలాంటి సమ్మె సాగిస్తుంటే మరి ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళ కోసం మీరు ఆలోచిస్తున్నారా? మేము తెలంగాణ ప్రజలకు నమస్కారం. మేము ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా వారికి సేవాభావంలోనే మేము ఒక భాగస్వామ్యం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టినటువంటి ఉచిత ప్రయాణ మహిళలకు ఉచిత సౌకర్యాన్ని మేము సంపూర్ణంగా అమలు చేసినాము. ఎందుకంటే మాకు ఎంత శ్రమ దోపిడీ అయినా ఎన్ని కష్టాలైనా మా మేనేజ్మెంట్ మా మీద ఎంత శ్రమను దోపిడీ మా మీద మోపినప్పటికీ కూడా మేము ఓపికతోని ఒక బస్సులో మినిమం 49, 50, 55 మంది పట్టే బస్సులో 130 నుంచి 150 మందిని తీసుకొని పోయి వాళ్ళను ఓర్పుగా వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళ గమ్యస్థానాలకు చేరవేస్తున్నాం. మాకు ప్రజలకు మేము అందుబాటులో ఉన్నాం. ఎప్పుడైనా వాళ్ళకు సేవలు చేయడానికి మేము ముందున్నాము. అట్లా ముందుండడం బట్టే ఇప్పటికీ మహిళా ఫ్రీ జర్నీ అనేది సక్సెస్ అయింది. ఈ గవర్నమెంట్ మమ్మల్ని పరిగణలోకి తీసుకోవాలా. ఈ గవర్నమెంట్ మమ్మల్ని మరీ తన పథకాలను మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు తప్పితే మరి కార్మికులకు రావాల్సినటువంటి ఉపాధి ఏంటిది, వాళ్ళకి కావాల్సిన ఉపయోగాలు ఏంటి, వాళ్ళ హామీలను నెరవేర్స్తే బాగుంటుంది. కానీ ఒక్క నిమిషం కూడా ఇటు మా తరపున ఆలోచించడం లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం మా ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీని పిలిపి చర్చలు జరిపి చర్చలకు సఫలీకృతం అవుతారని మేము ఆశిస్తున్నాము. లేని పక్షంలో ఇట్టి సమ్మెను కొనసాగిస్తూ ఉంటామని చెప్పేసి మేము మీడియా పూర్వకంగా చెప్తున్నాం, తెలియజేస్తాం. కార్మికులు కర్షకులు అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కష్టపడితేనే అంటే ఒక ఫలితాన్ని పొందే మార్గంలో ఉన్నటువంటి ఆర్టీసీ
సంబంధించిన కార్మికుల కష్టాలు ఇప్పుడు వరకు తెలుసుకుందాం. ఎందుకంటే మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్సులో భాగంగా మేము గమ్యాన్ని చేరవేస్తున్నాం. ఎంత కష్టం వచ్చినా మేము కష్టాన్ని తట్టుకుంటూ మరి మేము నిరంతరంగా పనిచేస్తున్నాం. కానీ మాకు ఏదైతే భరోసానిచ్చారో ఆ భరోసా ఒక నీటి బుడగ లాంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఆ భరోసా మాకు కల్పించేంత వరకు సమ్మెలో ఉంటామంటున్నారు. మరి చూసుకుందాం ఏ విధంగా మరి ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతుందా, మరి లేకపోతే ప్రయాణం సాఫీగా సాగుతుందా అని కూడా తెలుసుకుందాం. చివరిగా ప్రభుత్వానికి అలాగే ప్రజలకు ప్రయాణికులకు మీరు ఇచ్చే మంచి చివరి సందేశం ఏంటి? ఈరోజు మేము సమ్మెలోకి వెళ్తున్నామంటే ప్రధానమైనటువంటి కారణం గవర్నమెంటే. మాకున్నటువంటి హక్కుల విధంగా మేము ఏ విధంగా అయితే మాకు రావాల్సినటువంటి పాత బకాయిలే కావచ్చు, మాకున్నటువంటి జీతభత్యాలకు సంబంధించినటువంటి విషయాలను మేము గత ముందు నుంచే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎన్నోసార్లు వీటి మీద చర్చ కూడా జరగనుంది. ఈ చర్చలు ఎప్పుడు కూడా సానుకూలంగా స్పందించక మాకు సరైన న్యాయం జరగలేదు. ఇటు విషయాన్ని ప్రభుత్వానికి మరీ చెప్పి ఎన్నోసార్లు సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ చెప్పినట్టుగానే వాళ్ళు చెప్పిన సమయం ప్రకారం మేము ఒకసారి విరమించుకోవడం కూడా జరిగింది. విరమించుకొని తిరిగి మళ్ళీ మేము సమ్మె నోటీస్ చేసి ఇప్పటికీ ఒక 45 రోజుల నుంచి మేము దాన్ని పరిష్కరించమని మేము ఎన్నోసార్లు మా జేఏసీ తరఫున వాళ్ళకు విన్నవించుకోవడం జరిగింది. అయినా కూడా గవర్నమెంట్ స్పందించకుండా ఈరోజు సమ్మె చేస్తున్నామంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఇవాళ ప్రభుత్వం ఈ మమ్మల్ని సమ్మెలో నెట్టింది కూడా గవర్నమెంటే. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీలను ఏదైతే మీరు ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి హామీలు గవర్నమెంట్కు న్యాయమైనటువంటి హామీలు అయితే మీరు ఏదైతే ఇచ్చారో ఫ్రీ సర్వీస్ విషయంకి వచ్చినప్పుడు మీరు అమలు చేయమని మాకు విజ్ఞప్తి చేసిన ఒక 28 గంటల లోపలనే దాన్ని సక్సెస్ఫుల్ చేసేసి గవర్నమెంట్కు మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఘనత మా ఆర్టీసీ కార్మికుల పైన ఉంది. దయచేసి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు న్యాయం చేసింది. ఇప్పుడైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలన్నింటినీ కూడా తక్షణమే మాకు అమలు చేస్తారన్నటువంటి నమ్మకం మాకు బాగా ఉండి వారి వెన్నంట ఉండి వారు సపోర్ట్ చేసి ఈరోజు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది కూడా ఆర్టీసీ కార్మికులే. దయచేసి ఇప్పటికైనా కూడా మీరు మేనేజ్మెంట్ను దగ్గరకు పిలుచుకొని మా కోరికలు నెరవేర్చి మాకు సరైనటువంటి న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగద్దని మీరు చెప్పిన హామీలు మేము ఏ విధంగా అయితే నెరవేర్చడమో దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని అదే విధంగా మీరు మాకు న్యాయం చేస్తారనేసి ఈ యొక్క మీడియా తరఫున మేము అందరూ తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈ సమస్యలు మీరు పరిష్కారం చేయకుండా చేసినట్టయితే మునుముందు రాబోయే రోజులలో ఈ సమ్మె అనేది చాలా ఉద్రిక్తంగా మారుతుంది. ప్రతి సంస్థ నుంచి కూడా అందరి యొక్క అభిప్రాయాన్ని మేము సేకరించి ఈ ప్రైవేట్ బస్సుల ఓనర్లతో అయితేనేమి, ప్రైవేట్ బస్సు నడిపే డ్రైవర్లతో అయితేనేమి అందరితోటి కూడా సంప్రదించి రేపు రానున్న రోజుల్లో సమ్మెను ఉద్రిక్తంగా చేసి ఇంకా చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు దృష్టికి తీసుకొస్తామని ఈ సందర్భంగా మీడియా తరపున మీ అందరూ తెలియజేసుకుంటూ ఆర్టీసీ జేఏసీ జిందాబాద్, ఆర్టీసీ జేఏసీ జిందాబాద్, ఆర్టీసీ జేఏసీ. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.